మానవాళికి మేలు చేసే పిచ్చుకలు కాపాడుకోవడం మనందరి బాధ్యత అని విశాఖపట్నంలోని గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మనకు మేలు చేసే పిచ్చుకల కోసం ఆహారం, నీరు, గూడు అందుబాటులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిచ్చుకలను కాపాడుకుందాం అంటూ అవగాహన కల్పిస్తున్నారు. విశాఖ ప్రజలకు ధాన్యం కొంకులు, పిచ్చుక గూళ్ళు పంపిణీ చేశారు. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ పక్షులకు నీళ్లు పెట్టాలని ఈ సందర్భంగా తెలిపారు. మన ఇంటి పిచ్చుకల్ని మనమే కాపాడుకుందాం అనే క్యాంపెయిన్ చిరకాలంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పటి వరకు 2,80,000 పిచ్చుక గూళ్ళు ఏర్పాటు చేస్తాం, మట్టితో తయారు చేసినవి. అవి కాకుండా చెక్కతో చేసినవి, కొబ్బరి బొండతో చేసినవి, వెదురుతో చేసినవి, ఇలా చాలా చేస్తాం. అయితే ఈ ప్రతి ఏటా 5,000 నుంచి 50,000 వరకు ధాన్యం కొంకుల గుత్తులు అనేది సిటీలో మేము పంపిణీ చేస్తున్నాం. మేమే కాకుండా మాకన్నా ముందు నుంచి వైజాగ్ సిటీలో అరుణ గారు కానీ, సూరపనేని విజయ్ కుమార్ కానీ ఇలా చాలామంది ధాన్యం కొంకుల గుత్తులు పంపిణీ చేస్తున్నారు. మనకి డిప్యూటీ ఎంఆర్ఓ ఉన్నారు, ఆయన ప్రకాష్ అనేసి, ఆయన మిదిలాపూర్లో చాలా కాలంగా చేస్తున్నారు. ఇలా వైజాగ్లో చేస్తున్న అందరినీ కలుపుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనకి ఏసీపీ రాఘవేంద్ర గారు వచ్చారు. ఆయన ఇంటి దగ్గర పిచ్చుకలు గూళ్ళు పెట్టి ధాన్యం పెట్టని చేస్తూ ఉన్నారు చాలా కాలంగా. అలాగే ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన కూడా వాళ్ళ ఇంటికాడ పెట్టి చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ధాన్యం కంకులు గుత్తులు కట్టి పిచ్చుకలు గూళ్ళు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ వేసవిలో నీరు లేక ఇంత పెద్ద నగరంలో పిచ్చుకలు, ఇతర పక్షి జాతి అంతరించిపోతుంది కాబట్టి అన్నింటినీ కూడా కాపాడాలని మేము కోరుతున్నాం.